శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి 2025వ సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రేక్షకులకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. మరి ధనుసు రాశి వారికి ప్రస్తుతం 3వ స్థానంలో అత్యంత శుభ ఫలితాలు ఇస్తున్నటువంటి శని భగవానుడు మార్చి 29వ తారీఖు వరకు మాత్రమే ఈ అదృష్టాన్ని ధనుసు రాశి వారికి రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సమయంలో ఏదైనా కొత్త ప్రయత్నాలు ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలిస్తూ ఉంటుంది. ఎక్కువగా మీరు మీ యొక్క కార్యకలాపాలు విస్తరించే ప్రయత్నంలో విదేశంలో కానీ ఇతర రాష్ట్రంలో కానీ మీ యొక్క బ్రాంచులు కానీ కార్యాలయాలను కానీ విస్తరిద్దాం అనుకున్న వాళ్ళకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ధనుసు రాశి వారికి తమ సొంత లాభం కొరకు చేసే ప్రయత్నాలు పెద్దగా ఉపయోగపడే అవకాశం ఉండదు. ఇతరుల అభివృద్ధి కోసం, ధర్మం కోసం, దేశం కోసం చేసే ప్రయత్నాలు చాలా ఫలిస్తాయి. ఇది ఎక్కువగా ఒక విద్యా సంస్థ కానీ ఒక ఆధ్యాత్మిక కేంద్రం కానీ నడుస్తున్న వాళ్ళకి, అది వేరే ప్రాంతంలో కూడా మీ కార్యకలాపాలు ప్రారంభించే వాళ్ళకి ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంది. దానికి కూడా చాలా వరకు మీ యొక్క సహకారానికి ఒక మంచి అభిమానులు కానీ బాగా సీనియర్స్గా ఉన్నటువంటి వాళ్ళు, అనుభవజ్ఞులు సహకరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా అటువంటి ప్రయత్నం ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి ఈ గ్రహస్థితి మనకి మార్చి నెలాఖరులోపు ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి మరి తొందరగానే ప్రారంభించడం మంచిది. దాని తర్వాత ఏమవుతుందంటే మనకి అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది. 4వ స్థానంలోకి శని భగవానుడు మారడం వల్ల అది సహజంగా వ్యయస్థితి, అంటే 12వ రాశి మీనరాశి, అంటే సహజ రాశి చక్రంలో మేషం నుంచి లెక్కెట్టుకున్నప్పుడు మీనం 12వ రాశి. ఇది ధనుసు రాశి వారికి ఏమైంది, 4వ రాశిలోకి శని ప్రవేశిస్తున్నాడు. అందువలన ఏంటంటే జాతకుడు ఏదైనా గృహం నిర్మించాలన్నా, కొత్తగా ఏదన్నా ప్రారంభించాలన్నా కూడా అది అదర్ దెన్ బర్త్ ప్లేస్లో, దూర ప్రాంతంలో వర్కౌట్ అవుతూ ఉంటుంది. సాధారణంగా అందుకే జాతకుడికి సొంత ప్రాంతంలో ఉన్నటువంటి ఆస్తి పెద్దగా దాన్ని అనుభవించలేకపోతుంటాడు. అది ఎవరో ఒకరు అనుభవించాలి, లేదంటే జాతకుడు దాన్ని విక్రయించి వేరే చోట్ల ఎక్కడో కొనుక్కోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఏంటంటే అటువంటి స్థల మార్పుకి ఈ నెల మార్చి 29 తర్వాత జాతకుడు ప్లేస్ మారుతాడు. సొంత ప్రాంతంలో ఉన్నటువంటి గృహాన్ని వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ, దాన్ని విక్రయించి వేరే చోటకు మారడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక విధమైన నిందలు జాతకుడి మీద వస్తుంటాయి అన్నమాట. ఎంత నిస్వార్థంగా ఉన్నా కూడా జాతకుడు ఇది ఇచ్చేయడని విమర్శలు రావడం, మీ అభివృద్ధికి వారవలేని వారు ఏదో విధంగా మీ మీద దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. అప్పటిదాకా లేని ఏమో కొత్తగా ఆపాదించి ఏదో విధంగా మీ యొక్క కీర్తికి అపకీర్తి కలిగే విధంగా ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా కొంతవరకు ధనాన్ని నష్టపోతారు, కొంత మానసిక అశాంతికి కూడా లోన్ అవుతూ ఉంటారు. కాబట్టి కొంతవరకు సీక్రెసీ మెయింటైన్ చేయవలసి ఉంటుంది. అంటే ఒక విధంగా పబ్లిక్ లైఫ్ని కోల్పోయి ఒక ప్రైవేట్ లైఫ్ లాగా ఉంటుంది అన్నమాట. ఇక దాని తర్వాత ఏంటంటే మనకి మేజర్గా గురుగ్రహం. ధనుసు రాశి వారికి గురుగ్రహమే ఇంపార్టెంట్ అయిన గ్రహం. ప్రస్తుతం గురువు 6వ స్థానంలో వక్రగమనంలో ఉంటూ ఫిబ్రవరి 4 వరకు కూడా ఏ పని కూడా కన్ఫర్మ్గా జరగదు. చేద్దామనుకుని ఇంట్లో బయలుదేరడం, మధ్యలో విడిచిపెట్టడం, ఏదో వస్తుందని ఎదురు చూడటం, మరి వేరే విధంగా ప్రయత్నం చేరవేయడం జరుగుతుంటుంది. మరి 6వ స్థానంలో ఉన్నటువంటి ఫిబ్రవరి 4 తర్వాత గురువు రుజుమార్గంలోకి వస్తాడు. అప్పుడు మంచి వాళ్ళు మీకు శత్రువులుగా ఏర్పడుతూ ఉంటారు. మీరు ఎవరికైతే మంచి చేస్తారో వాళ్ళే మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటారు అన్నమాట. మీ దగ్గర ఉపయోగం పొందుతూ ఉంటారు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాగే ఆరోగ్య విషయంలో కూడా పెద్దగా సక్సెస్ఫుల్గా ఉన్నట్టు అనిపించదు. ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది, మనీ ఎంత వచ్చినా ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఉంటే ఇంచుమించుగా మనకి మే 15వ తారీఖున 7వ స్థానంలోకి రావడం జరుగుతుంది. 7వ స్థానంలోకి ఎప్పుడైతే
గురువు వచ్చాడో ఆటోమేటిక్గా మీకు అన్ని విషయాలను కూడా బాగుపడతాయి అన్నమాట. అటు చతుర్థ భావ ఫలితం అంటే గృహంలో శుభకార్యాలు జరుగుతాయి, గృహంలో ఆనందంగా ఉంటుంది, భార్య ఆరోగ్యం బాగుపడుతుంది, ఇంట్లో పిల్లలు బాగా చదువుకుంటారు, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది, ఈగో ప్రాబ్లమ్స్ తగ్గి ఒకరికొకరు సహకరించుకుంటారు, వృత్తిలో ఎక్కువ బలం పెరుగుతూ ఉంటుంది, మంచి వాళ్ళ సహకారం, మంచి కస్టమర్స్ ఏర్పడడం. అంటే ఒక దిశోభావ రాశిలోకి వచ్చినటువంటి గ్రహం మొత్తం మిగతా 3 భావాలని కూడా యాక్టివేట్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా గురువు మిమ్మల్ని అన్ని భావాలు అంటే 1, 4, 7, 10 మొత్తం కేంద్రాలని హ్యాపీగా మార్చడం వల్ల జాతకుడు చాలా ప్రశాంతంగా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు. ఎటువంటి సమస్య వచ్చినా దానికి అదే సాల్వ్ అవుతూ ఉంటుంది. మొత్తం మీద మే 15 తర్వాత గురువు మంచి ఫలితం ఇవ్వడం జరుగుద్ది. వివాహంలో ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ అవుతాయి, వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఇక దాని తర్వాత మెయిన్గా మరి కేతువు, రాహు. ఇప్పటిదాకా 4వ స్థానంలో ఉన్నటువంటి రాహు చాలా వరకు జాతకుడు ఒక విధమైన రహస్య జీవితం గడుపుతూ ఉంటాడు. ఏదైతే అవ్వచ్చు, చిన్నదో పెద్దదో వాళ్ళ స్థాయిని బట్టి ఉంటుంది. ఇది 3వ స్థానంలోకి మారడం వల్ల దాని నుంచి పూర్తిగా బయటపడి అటువంటి మైనస్ల నుంచి ప్లస్గా మారి దాన్ని కంప్లీట్గా ఆ సమస్యల నుంచి బయటపడతాడు, ఆ బలహీనతల నుంచి బయటపడతాడు. ఇక కేతువు దశమంలోంచి 9వ స్థానంలోకి మారడం వల్ల జాతకుడికి ఒక విధమైనటువంటి దైవభక్తి పెరుగుతుంది, పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే ఆసక్తి కలుగుతుంది. అంటే ముఖ్యంగా బయట వాళ్ళంతా మిమ్మల్ని ఒక గురువుగా గుర్తిస్తారన్నమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి గౌరవం లభిస్తూ ఉంటుంది. మీ వద్ద మంచి విషయాలు తెలుసుకోవాలని, ఏదో మీరు వాళ్ళని ఉద్ధరిస్తారని మిమ్మల్ని వెంటబడి వారి యొక్క సమస్యలు మీకు చెప్పుకొని మీ నుంచి మంచి జరిగే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది విద్యార్థులకు ఎలా ఉంటుందంటే మోస్ట్ సక్సెస్ఫుల్గా ఉంటుంది ఈ గ్రహస్థితి. అప్పటిదాకా సాధారణ విద్యార్థిగా ఉన్నవాడు ఒకేసారి మంచి గుర్తింపు రావడం వల్ల ఏంటంటే పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి, గురువుల యొక్క ఆదరణ పొందుతూ ఉంటాడు. అలాగే చాలా వరకు అతనికి ఆర్థిక పరంగా ప్రభుత్వ సహకారం లభిస్తూ ఉంటుంది అన్నమాట. స్కాలర్షిప్ లాంటిది రావడం కానీ, ఏదైనా ఒక సంస్థ వాళ్ళని ఎంకరేజ్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నత చదువులు చదువుదాం అనుకున్న వాళ్ళకి ఎక్కువ ధనం ఖర్చు అవుతుంటుంది. వాళ్ళని ఎవరో ఒకరు ఎంకరేజ్ చేయడం వల్ల చాలా వరకు ఇటువంటి కొత్తగా ఏదైతే మీరు విద్య నేర్చుకుందాం అనుకుంటారో వారికి మంచి ప్రోత్సాహం అటు ప్రభుత్వం ద్వారా కానీ ఏదైనా ఆధ్యాత్మిక ధార్మిక సంస్థ ద్వారా కానీ లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇది మంచిది. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ మెయిన్ గ్రహాలన్నీ కూడా ముఖ్యంగా ఏంటంటే శని భగవానుడు మరి అనుకూల స్థితి నుంచి ప్రతికూల స్థితిలోకి మారుతూ ఉంటే, రాహు ప్రతికూల స్థితి నుంచి అనుకూల స్థితిలోకి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా రెండు ఇంచుమించుగా శనివత్ రాహు కాబట్టి ఒకే ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే రాహు ఒక విధంగా ఏంటంటే స్పీడ్గా దాని ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. అందులో ఎంతో కొంత అవినీతి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి రాహు 3వ స్థానంలోకి వచ్చినప్పుడు మాత్రం ఇతరులు ఎవరన్నా మిమ్మల్ని ఊరిక సహాయం చేద్దామన్నా, అభివృద్ధికి విపరీతంగా పొగుడుతున్నా మాత్రం ఒక విధమైన కన్ను వాళ్ళ మీద వేసి ఉంచాలన్నమాట. అంటే వాళ్ళ అవసరానికి మిమ్మల్ని ప్రోత్సహించి మీతో పని చేయించుకొని వాళ్ళు లబ్ధి పొందుతూ ఉంటారు అన్నమాట. సో ఏదో ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీతో పోరాడే విధంగా చేస్తారు, వాళ్ళ వెనకాల నుండి లబ్ధి పొందుతూ ఉంటారు. ఎక్కువగా ధనుసు రాశి వారు ఈ స్వాతంత్రం లభించే రోజుల్లో ఎక్కువ ధనుసు రాశి వారే ప్రారంభంలో విపరీతంగా బ్రిటిష్ వారికి ఎదురొద్ది చాలా వరకు ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే వాళ్ళ యొక్క త్యాగాన్ని ఇతరులు పొందడం జరిగిందన్నమాట. అందువల్ల ఏంటంటే ధనుసు రాశి వారు చాలా వరకు సమాజం కోసమో అలాగే చట్టం కోసమో ధర్మం కోసం పోరాడుతుంటారు. దాని యొక్క ఫలితాన్ని మాత్రం వాళ్ళు అనుభవించలేకపోతూ ఉంటారు. ఆ ఫలితాన్ని తర్వాత వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు, అనుభవిస్తూ ఉంటారు. సొంత వారు కూడా పెద్దగా లాభపడరు, ఎవరో పై వాళ్ళు లాభపడుతుంటారు. కాబట్టి అది కొంతవరకు సమాజ శ్రేయస్సు కోసం మంచిదే. కానీ వ్యక్తిగతంగా ఆలోచించినప్పుడు ఎలా ఉంటుందంటే కేవలం పేరు ప్రతిష్టలు తప్ప ఆర్థిక పరంగా పెద్దగా లాభాన్ని ఈ రాశివారు పొందలేకపోతుంటారు. కాబట్టి కొంతవరకు సమాజ సేవ చేసినప్పుడు కూడా అందులో తనకు కూడా ఎంతో కొంత ఫలితం ఉండే విధంగా జాతకుడు ఆలోచిస్తే మంచిది తప్ప ప్రతి విషయాన్ని కూడా ముక్కుసూటుగా వెళ్తూ పోరాడే ధోరణిలో వెళ్తే మాత్రం ఫలితం వేరే వాళ్ళు పొందుతారు, ఇబ్బందులు మీరు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా
ఈ గురువు ప్రస్తుతం 7వ స్థానంలోకి మారడం అన్నది చాలా విషయాల మీద మార్పు రావడం జరుగుతుంది. ముఖ్యంగా వృత్తిపరంగా ఆలోచించినప్పుడు దశమంగా, చతుర్థ విషయం గృహ విషయాల్లో చూపించినప్పుడు చతుర్థంగా, ఇంకా లగ్నాన్ని చూపించినప్పుడు ఆటోమేటిక్గా లగ్నాన్ని వీక్షిస్తుంటాడు. కాబట్టి చాలా సమస్యలు ఈ మే 15 తర్వాత, అంటే సమస్యలు అనడం కన్నా జాతకుడికి అనుకూల ఫలితాలు రావడం చాలా వరకు కలుగుతుంటుంది. కాబట్టి జాతకుడు అటు మొదటి 6 నెలలు గురువు యొక్క మొదటి 6 నెలలు శని ప్రభావం చాలా అనుకూలంగా ఉంటుంది, రాహు ప్రభావం అనుకూలంగా ఉండడం వల్ల ఆ గ్రహాలు నడిపిస్తూ ఉంటాయి. మే 15 తర్వాత ఏంటంటే కంప్లీట్గా రాహు మీ యొక్క జాతకాన్ని టేకప్ చేసి అప్పటిదాకా జరిగిన దాన్ని సంపూర్ణంగా మార్చి కొత్త ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఈ జాతకుడు ఈ సంవత్సరంలో రాహు శని గ్రహాల అనుగ్రహం నిమిత్తం ఎక్కువ శివుణ్ణి అమ్మవారిని దర్శించడం, ముఖ్యంగా శ్రీశైలం లాంటి పుణ్యక్షేత్రాలు దర్శించడం వల్ల ఖచ్చితంగా జాతకుడు సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.